2019 సార్వత్రిక ఎన్నికలు ఏపీలో ముగిసిపోయాయి. ఇక మిగిలింది ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందని. అయితే ఇప్పటి వరకు అన్ని సర్వేలు, విశ్లేషకులు వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చని భావిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో విజయాల మీదే కాదు, మంత్రి పదవుల విషయంలో కూడా ఆసక్తిదాయకమైన వార్తలు వస్తున్నాయి. కొందరి విషయంలో అయితే కేబినెట్ బెర్తులు కూడా ఖరారనే మాట వినిపిస్తూ ఉంది. ప్రత్యేకించి హోంశాఖ విషయంలో ఇద్దరు నేతల పేర్లు వినిపిస్తూ ఉండటం విశేషం. వాళ్లే కొడాలి నాని, ఆర్కే రోజా. వీళ్ళిద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున హోంశాఖ మంత్రి పదవి రేసులో ఉన్నట్టే అని టాక్. గత 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి బాగా అండగా నిలిచిన వారు వీళ్ళు. అంతేకాదు, తెలుగుదేశం పార్టీ నుంచి బాగా ఆటుపోట్లను ఎదుర్కొన్న వాళ్ళు కూడా వీళ్ళే. వీళ్లను తమ పార్టీలోకి చేర్చుకోవడానికి తెలుగుదేశం గట్టిగా ప్రయత్నించింది. అందులో భాగంగా చిత్రహింసలు పెట్టినంత పనిచేసింది. అయినా ఓర్చుకొని నిలిచిన వీరికి ఇప్పుడు జగన్ కీలకమైన మంత్రి పదవిని కేటాయించే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. పార్టీ అధికారంలోకి వస్తే జగన్ వీరికి ప్రాధాన్యత కల్పించే అవకాశాలున్నాయని అంటున్నారు. జగన్ ముఖ్యమంత్రి అయితే తాను హోంమంత్రి కావడం ఖాయమని ఆమె తమతో కామెంట్ చేసిందని ఓ జాతీయ పత్రిక రాసిన వార్త ఆసక్తి రేపుతుంది. గతంలో రాజశేఖర్ రెడ్డి హయాంలో సబితా ఇంద్రారెడ్డికి రాష్ట్ర హోంమంత్రి పదవి ఇచ్చిన విషయాన్ని రోజా గుర్తు చేస్తున్నారట. ప్రతిపక్షంలో తాను పార్టీ కోసం చేసిన సేవలు జగన్ గుర్తిస్తారని ఆమె అంటున్నారట. తన వద్దకు వచ్చిన సన్నిహితులతో కూడా రోజా ఇవే వ్యాఖ్యలు చేస్తున్నట్లు ఆ పత్రిక రాసింది. జగన్ తనకు హోంశాఖ కాకపోతే ఏమిస్తారని రోజా ధీమా వ్యక్తం చేస్తున్నట్లు ఆ కథనం చెబుతుంది. రోజా బాటలోనే మరికొందరు నాయకులు కూడా జగన్ కు సంకేతాలు పంపుతున్నట్లు తెలుస్తుంది. ఇంకా దాదాపు 40 రోజుల సమయం ఉంది ఫలితాల వెల్లడికి. ఈలోగా చంద్రబాబు ఎన్ని పిల్లి మొగ్గలైనా వేయొచ్చు. మరి చివరకు ఏం జరుగుతుందో చూడాల్సిందే.